morning, friends. Morning blessings to you all. Welcome to 3 Minutes Word Bite. విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని కూడా స్వాగతం తెలియజేస్తూ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ లెట్స్ డైవ్ ఇంటు ద పవర్ వర్డ్. నేటి వాక్య ధ్యానాంశముగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. గాడ్ విల్ మేక్ యూ గ్రేట్. ఆదికాండము 48వ అధ్యాయం 1-7 వచనములు. యోసేపు యొక్క అద్భుతమైన జీవితము ఏ విధముగా అయితే దేవుడు తన జీవితాన్ని హెచ్చించి ఉన్నాడో 3 ప్రాముఖ్యమైన ఆత్మీయమైన సత్యములను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి సత్యం, యువర్ పాస్ట్ డస్ నాట్ డిఫైన్ యువర్ డెస్టినీ. నీ గతకాలం యొక్క జీవితం విషయంలో కష్టంలో, నష్టంలో, బాధలు, హింసలు అన్నీ కూడా నీ భవిష్యత్తును నిర్మించదు. యోసేపు ఒక జీవితం మనం గమనించినట్లయితే హీ వాస్ బిట్రేడ్, హీ వాస్ సోల్డ్ ఇన్ స్లేవరీ అండ్ ఈవెన్ ఫర్గాటెన్ ఇన్ ప్రిజన్. అన్ని అన్యాయమైన సంఘటనలు తనకు చోటు చేసినప్పటికీ కూడా తన సమస్యను సాక్ష్యంగా మార్చుకున్న వాడిగా ఉంటున్నాడు. ఎప్పుడైతే తన యొక్క తండ్రి మరి మరణ స్థితిలో ఉన్నప్పుడు తను ఎప్పుడైతే ఎదుర్కొన్నాడో, వెన్ హీ స్టూడ్ బిఫోర్ హిస్ ఫాదర్, హీ డిడ్ంట్ బ్రింగ్ హిస్ ప్రాబ్లమ్స్ బట్ అ బ్లెస్సింగ్స్. ఆయన యొక్క సమస్యలను తీసుకురాలేదు కానీ సాక్ష్యమును, ఆశీర్వాదము తన 2 కుమారులను తీసుకొచ్చినట్లుగా జ్ఞాపకం చేయబడినట్లుగా చూస్తున్నాం. కాబట్టి మీ జీవితంలో ప్రతి కష్ట సమయమును మీరు వెళ్ళి ఉన్నారో అవన్నీ కూడా మిమ్మల్ని ఆశీర్వాదములకు పాత్రలుగా సిద్ధపరచడానికి దేవుడు ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి గాడ్ విల్ మేక్ యూ గ్రేట్. రెండవ ప్రాముఖ్యమైన సత్యం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ట్రూ గ్రేట్నెస్ ఈస్ ఫౌండ్ ఇన్ లెగసీ, నాట్ జస్ట్ ఇన్ పొజిషన్. నీ గొప్పతనము పదవిలో కాదు కానీ వారసత్వంలో, దేవుడు అందించే వారసత్వంలో కలిగినవి ఉంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాం. జోసెఫ్ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ హి వాజ్ ద సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఆయన ప్రపంచంలో అత్యధికమైన శక్తివంతమైన మనిషిగా గుర్తించిన వాడిగా ఉంటున్నాడు. బట్ ఎప్పుడైతే తన యొక్క తండ్రి తన బాగలేడు, తన యొక్క అనారోగ్య స్థితిలో ఉన్నాడు అని తెలుసుకున్నాడో, విని ఉన్నాడో, ఆ స్థానమును, ఆ పదవిని అన్నిటినీ విడిచి వెళ్ళేసి తన తండ్రిని, తన కుటుంబాన్ని హత్తుకున్న వాడిగా ఉంటున్నాడు. హీ వాల్యూడ్ హిస్ ఫ్యామిలీ మోర్ దెన్ ద ఫ్యాన్సీ టైటిల్స్. ఈ గొప్పతనము నీ తరములోనే ఉంటున్నది. అందును బట్టే ఈ రోజు స్థితిలో చూస్తే మనమందరము కూడా ఈ ఫ్యాన్సీ టైటిల్స్ కి మరి వెళ్ళేవారిగా ఉంటాం కానీ కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసేవారిగా ఉంటుంటున్నాం. కాబట్టి ఈరోజు దేవుడు నీ ఆశీర్వాదం నీ కుటుంబంలోనే ఉంచి ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటాడు. మూడవ ప్రాముఖ్యమైన సత్యము, గాడ్స్ బ్లెస్సింగ్స్ మల్టిప్లైస్ యువర్ ఇన్హెరిటెన్స్. దేవుని ఆశీర్వాదము మీ వారసత్వంని హెచ్చించే విధముగా ఉంటున్నది. మరణ స్థితిలో ఉంటున్న యాకోబు తన యొక్క 2 మరి యోసేపు యొక్క కుమారులను చేర్చుకొని వారిని రెండింతలుగా ఆశీర్వాదమును అందించిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియులరా, మన ఊహకి మించిన గొప్ప కార్యములను దేవుడు చేసేవాడిగా ఉన్నాడు అంటూ యోసేపు తన కుటుంబ జీవితంలో ఈ ఉదయకాలము జ్ఞాపకం చేయబడినట్లుగా చూస్తుంటున్నాం. గాడ్ జస్ట్ నాట్ వాంట్ టు మేక్ యూ గ్రేట్ బట్ యువర్ జనరేషన్స్ టు ద జనరేషన్స్, వాళ్ళని గ్రేట్ గా హెచ్చించడానికి దేవుడు సిద్ధపరచువాడిగా ఉంటున్నాడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. గాడ్ ఈస్ రెడీ టు మేక్ యూ గ్రేట్ టుడే ఇన్ దిస్ మార్నింగ్. ఆర్ యూ రెడీ టు రిసీవ్ హిమ్? ఆర్ యూ రెడీ టు యాక్సెప్ట్ హిమ్? ఆర్ యూ రెడీ టు గెట్ ప్రిపేర్డ్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్? లెట్ us look to God in prayer. దేవుడిని ప్రార్థించుదాము. పరిశుద్ధమైన దేవ, పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభా, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ లోకంలో మాకు కష్టములు, నష్టములు, దుఃఖములు, బలహీనత, ఆయాసము, బాధలను, ద్రోహములు అన్ని చోటు చేసినప్పటికీ అవన్నీ కూడా మా భవిష్యత్తును నిర్మించదు అంటూ యోసేపు యొక్క జీవితం ద్వారా మాకు జ్ఞాపకం చేసినావు. తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏ విధముగా అయితే యోసేపు తన సమస్యలను తీసుకురాలేదు కానీ సాక్ష్యం అందించిన దేవుని వెంట పెట్టుకొని వచ్చినట్లుగా మేము కూడా ఈ రోజంతా కూడా, ఈ దినచర్య అంతా కూడా మేము గత కాలంలో ఉన్న శ్రమలను తీసుకొని వెళ్ళే వారిగా కాదు కానీ నీ సాక్ష్యం కలిగిన వాగ్దాన వాక్యమును దేవా మేము తీసుకొని, మోసుకొని, అందిస్తూ, విశ్వసిస్తూ జీవించడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఏ విధముగా అయితే 2 ఆశీర్వాదమును దయచేస్తుంటున్నావు తండ్రి, అటువంటి ఆశీర్వాదము ఈ రోజంతట్లో మా పనులకు, మా ప్రయాణము, మా విశ్వాస జీవితాలందరికీ అనుగ్రహించి మా జీవితంలో హెచ్చించి మా సాక్ష్యంను గణపరిచి నీ నామానికి మహిమ, ఘనత, కీర్తిని అందించుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.
థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. హ్యాడ్ ఎ బ్లెస్డ్ డే.